అది ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి చివరన ఒక పాత బంగళా ఉండేది. చాలా ఏళ్లుగా అక్కడ ఎవరూ ఉండటం లేదు. కాని ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంశీ తక్కువ అద్దెకు వస్తుందని లోకల్ వాళ్లు చెప్పే మాటలు వినకుండా ఆ ఇంట్లోకి మారాడు. వంశీకి దెయ్యాలంటే నమ్మకం లేదు. మొదటి 2 రోజులు అంతా బాగానే ఉంది. కాని 3వ రోజు రాత్రి అసలు కథ మొదలైంది. రాత్రి సరిగ్గా 12 గంటలయ్యింది. వంశీ తన ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నాడు. హఠాత్తుగా హాల్లోని పాత తలుపులు గట్టిగా కొట్టుకున్నాయి. బయట గాలి లేదు, కాని ఆ శబ్దం విపరీతంగా ఉంది. వంశీ లేచి వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేలమీద తడి పాదముద్రలు కనిపించాయి. ఆ పాదముద్రలు నేరుగా అతని బెడ్రూం వైపు వెళ్తున్నాయి. వంశీ భయపడుతూనే బెడ్రూం తలుపు తెరిచాడు. లోపల డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఒక స్త్రీ కూర్చుని జుట్టు దువ్వుకుంటోంది. అద్దంలో చూస్తే ఆమె ముఖం కనిపించటంలేదు. కేవలం మచ్చల మాంసం ముద్దలా ఉంది. వంశీ గొంతు పెగలక, "ఎవరు మీరు?" అని అడిగాడు. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు మండుతున్న నిప్పు కనికల్లా ఉన్నాయి. ఆమె గంభీరమైన స్వరంతో ఇలా అంది, "ఈ గది నాది. ఇక్కడ నువ్వు ఉండకూడదు." మరుక్షణమే గదిలోని లైట్లన్నీ ఆరిపోయాయి. వంశీ ప్రాణభయంతో బయటకు పరుగెత్తాడు. తెల్లారి చూసేసరికి ఆ ఇంట్లో వంశీ సామాన్లన్నీ బయటపడేసి ఉన్నాయి. కాని వంశీ మాత్రం ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.